హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక మంచి టేస్టీ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ స్వీట్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చిటికలో ప్రిపేర్ చేసుకుని టేస్టీగా తినేయచ్చు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చాలా టేస్టీగా తక్కువ టైంలోనే ఇట్టే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ టేస్టీ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ తీసుకుని 1 కప్పు వరకు వేపిన శనగపప్పు తీసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వేపిన శనగపప్పు ఆల్రెడీ ఫ్రై చేసి ఉంటుంది కాబట్టి లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత కమ్మటి వాసన అనేది వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లించుకునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంలో ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈ స్వీట్ కి బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి. పాకం పట్టవలసిన అవసరం లేదండి. బెల్లం ఇలా 3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ తీసుకుని 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి సగం ఆయిల్ సగం నెయ్యి అయినా తీసుకోవచ్చు మీరు. నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపిన శనగపిండిని ఈ నెయ్యిలో వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో పిండంతా కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పిండిని నేతిలో ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పిండి కాస్త కలర్ మారి మంచి సువాసన అనేది వస్తుందండి. ఈ టైంలోనే మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ ని వేసేసుకోవాలి. బెల్లం వాటర్ వేసుకునేటప్పుడు వడపోసుకుని వేసుకోవాలి. ఇలా వడపోసుకుని వేసుకోవడం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుందండి. అలాగే బెల్లం వాటర్ వచ్చేసి పూర్తిగా వేసేయకుండా సగం మాత్రమే వేసుకోవాలి. మిగతా సగం బెల్లం వాటర్ తర్వాత వేసుకోవాలి. బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా ఆగకుండా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన బెల్లం వాటర్ కూడా వేసేసుకుందాము. ఈ బెల్లం వాటర్ వచ్చేసి పిండిలో ఒకేసారి వేసేసామంటే మనకి కలపడానికి వీలుగా ఉండదు. అలాగే ఉండలు కట్టేస్తుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 డ్రాప్స్ వరకు ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేసుకోవడం పూర్తిగా ఆప్షనల్ అండి. స్వీట్ కుక్ చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మరి కాస్త నెయ్యి వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి వేస్తున్నానండి. ఈ స్వీట్ లోకి నెయ్యి కాస్త ఎక్కువ పడుతుందండి. అలా వేస్తేనే స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ముందు చెప్పినట్లుగా సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకోండి. అలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో దంచుకున్న యాలకుల పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాము. యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత స్వీట్ వచ్చేసి మరి కాస్త కుక్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్వీట్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా కాస్త సపరేట్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత గరిటెతో ఒక ప్లేట్లోకి ఈ స్వీట్ ని తీసుకుందాము. చూసారు కదండి, వేపిన శనగపప్పుతో బెల్లంతో చాలా టేస్టీగా ఉండే స్వీట్ ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసిన స్వీట్ ని అలా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుందండి. అంత టేస్టీగా సాఫ్ట్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ స్వీట్ ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.